అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్ల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వం అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరణ రూల్స్ 2020 పేరిట 2020 ఆగస్టు 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని తిరస్కరించి ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ లేఅవుట్లకు గ్రామ పంచాయత్ లేఅవుట్లను ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో ఉన్నాయి పరిష్కారం చేయడానికి ముందుంది. అందుకే నిన్న వారం రోజుల క్రితము డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు నిన్న సెక్రటరియట్లో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని చర్చించి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ విషయంలో సర్కారుకు 8,000 కోట్లకు పైగా ఆదాయం ఈ పెండింగ్లో ఉన్న ఈ లేఅవుట్లను ప్రజల గురించి ప్రజల చేత ముందుంచడానికి ప్రభుత్వానికి 8,000 ఆదాయం రావడానికి అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం ద్వారా వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 6,000 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాతో పెండింగ్లో ఉన్న లేఅవుట్లను పరిష్కరించి ఇది ప్రవేశపెడితే 6,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అధికారుల ఒక అంచనా వేస్తున్నారు. ఆ అంచనా నిజమైతేనే ప్రజల గురించి ఇది ఈ రూల్ ప్రవేశపెడుతున్నది ఇప్పుడు రేవంత్ సర్కార్. తర్వాత హెచ్ఎండే మున్సిపల్ కార్పొరేషన్లో పురపాలక సంఘాలకు 4,000 కోట్లు, పంచాయతీలకు 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అంటే పురపాలక సంఘాలకు 4,000 కోట్లు, పంచాయతీలకు 2,000 కోట్లు. అంటే హెచ్ఎండే ఒకటి, డిటిసిపి అప్రూవల్ ఒకటి, గ్రామ పంచాయత్ లేఅవుట్ ఒకటి. గ్రామ పంచాయత్ లేఅవుట్లకు గత ప్రభుత్వం బంద్ పెట్టిన తర్వాత అవి ఇప్పుడు ప్రాబ్లం రెక్టిఫైర్ ప్రజలకు చేస్తే 1,000 కోట్లు ప్రభుత్వానికి రెవెన్యూ రావడానికి అవకాశం ఉందంటున్నారు. కాబట్టి ఈ విషయంలో పంచాయతీలకు 2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. ఇవి ప్రాబ్లం ప్రజల్లో ఒక చైతన్యవంతం తీసుకొచ్చి ప్రాబ్లంను రెక్టిఫైర్ చేస్తే 2,000 కోట్లకు పైగా ఇంకా ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. కాబట్టి ఈ విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు నియంత పాలన చేశారు. వాళ్ళు ప్రజల్లో ఏది చూపించకుండా నిజాం సర్కారు పరిపాలన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్గా ప్రజల ముందుకు తీసుకెళ్తున్నది. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నది. వాళ్ళ మేనిఫెస్టోను నెరవేరుస్తున్నది. ఈ రోజుల్లో ఆడవాళ్లకు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఇంతకుముందు ఉచిత ప్రయాణం ఇచ్చారు. తర్వాత ఆరోగ్యశ్రీ కింద చేశారు. 6లో 4 గత ప్రభుత్వం కాపీ కొట్టిన వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము 6లో 4 రెక్టిఫై అయినాయి ప్రజల్లో. కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే రేపు ఎంపీ ఎలక్షన్లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ప్రజలే నిర్ణయించి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక అంచెలంచెలుగా ఎదుగుతుందని ప్రజల నిర్ణయంతో ఇది ముందుకు పోతున్న సర్కార్ రేవంత్ సర్కార్.